ముఖ్యంగా అడక్ కమిటీ చైర్మన్ మన రామినేని ప్రభాకర్ గారు, బులకరావు గారు, అదేవిధంగా కన్వీనర్గా మన కర్తయ్య గారు, సభ్యులుగా అల్లం ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రామినేని రమేష్ గారు, రమసాని, అదేవిధంగా ఈ ఐదుగురితో కమిటీ చేయడం జరిగింది. అందులో ఆ కమిటీ సభ్యులు ఈ డిసెంబర్ 14 నుంచి మండల కమిటీలు వేయడం జరిగింది. ఈ డిసెంబర్ 14 నుంచి జనవరి 10వ తారీఖు వరకు అడక్ కమిటీ సభ్యులు మండల కమిటీలు వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అలా జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా జరుగుతున్న ఈ అన్యాయం ఏంటంటే, అడక్ కమిటీ ఫస్ట్ నుంచి క్రీడాకారులకు, జాతీయ క్రీడాకారులకు, రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు, జిల్లా స్థాయి క్రీడాకారులకు అన్యాయం చేయడం కొరకే కంకణం కట్టుకొని ఈరోజు పూర్తిగా ప్లేయర్స్ని మొత్తం పక్క పెట్టడానికి ఒక కథనం ప్రకారం ఈరోజు వీళ్ళు అమలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మాలాంటి వాళ్ళు ఎక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోటీగా ఉంటారో అని చెప్పి మాలాంటి వాళ్ళని ఫస్ట్ టైం మండలంలో కట్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని మండలాల్లో కూడా ఎలాంటి కమిటీలు సక్రమంగా వేయకుండా ఎక్కడ కూడా అన్ని అవకతవకగా జరిగినాయి. ముఖ్యంగా ఇల్లు అడక్ కమిటీ చేసింది ఏంటంటే, 18వ తారీఖు డిసెంబర్ నెల 2024 నాడు ఒక్కరోజే 6 మండలాలు వేయడం జరిగింది. మన ఇక్కడ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇక్కడ ఎంత అన్యాయం జరిగిందో ఒకసారి గమనించగలరు మీరందరూ. అదేవిధంగా జిల్లా మొత్తం కూడా 24 రోజుల్లో జిల్లా మొత్తం మండల కమిటీలు వేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, ఈ 46 ఓట్లకు 23 రోజులు టైం ఇస్తే జిల్లాలో ఉన్న 23 మండలాలకు కేవలం 24 రోజులు టైం ఇచ్చారు. ఇది ఎంత అన్యాయం ఒకసారి గమనించగలరు. దాంట్లో ఇంకా అడక్ కమిటీ కొమ్ము కాస్తున్న విధంగా ఏంటంటే, ఈ మన హైకోర్టు లాయరు సామ్ల రామరెడ్డి గారు ఎలక్షన్ కోసం అని చెప్పి నోటిఫికేషన్ పంపించడం జరిగింది. 25/1/2025 నాడు ఒక సర్టిఫికేట్ పంపించడం జరిగింది, నామినేషన్ వేయాలని చెప్పి ఓటర్లందరికీ. అందులో తన సంతకం చేసిన లాయర్ రామరెడ్డి గారు, హైకోర్టు లాయరు. అదేవిధంగా రెండో సంతకం ఓటర్ లిస్టుగా నమోదు చేసిందని చెప్పి వాళ్ళందరికీ సర్టిఫికేట్ పంపించింది 29/1/2025. ఇలా లాయర్ రామరెడ్డి గారి సంతకం. అన్నిట్లో విత్డ్రా నాడు అంటే ఫిబ్రవరి 6వ తారీఖు నాడు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, లాయర్ రామరెడ్డి గారు ఈ ఓటర్ లిస్టుని మొత్తం 34 ఓటర్ లిస్టుని ఆ రోజు నామినేషన్ విత్డ్రా రోజు, షూరిటీ రోజు తను పెట్టిన సంతకం. ఈడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, లాయర్ రామరెడ్డి గారు మన ప్రతి సంతకం కూడా ఒకసారి గమనించగలరు. ముఖ్యంగా మా సభ్యులు ఈడ 34 మంది సభ్యుల్లో 12 మందిని డిస్క్వాలిఫై చేయడం జరిగింది, 22 మందినే ఉండడం జరిగింది. అందులో మా ప్యానల్ సంబంధించిన ముఖ్య సభ్యులు ఎస్కే బాగ్దాద్ గారు, రామసాని రమేష్ గారు, అది ఎస్కే ఇమాం గారు. ఈ ముగ్గురు కూడా సెక్రటరీకి, అధ్యక్షులకి, ట్రెజరర్కి వీళ్ళు పోటీ చేయడం జరిగింది. వీరితో పాటు వేరే అదరు ప్యానల్ వారు అల్లం ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్షుడికి, నామా నరసరావు గారు సెక్రటరీకి, మాతంగ సైదులేమో ట్రెజరర్కి చేయడం జరిగింది. ఈరోజు ఈ ముగ్గురు కూడా మా ప్యానల్ సంబంధించిన ఎస్కే బాగ్దాద్ గారిని, అదే రామసాని రమేష్ గారిని, ఎస్కే ఇమాం గారిని, ఈ ముగ్గురు నామినేషన్ పత్రాలు కూడా విత్డ్రా చేయడం జరిగింది. అంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే, ఇప్పుడు పూర్తిగా జిల్లా అధ్యక్షుడు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి, ట్రెజరరు మొత్తం ఏకగ్రీవంగా ఇక్కడ ఈ సంతకం ఉద్దేశం ఈ సంతకం మొత్తం ఫోర్జరీ. ఆ రోజు లాయర్ రామరెడ్డి గారు ఇక్కడ లేరు. ఇంకా ఏదైనా ఇష్యూ ఏంటంటే, ఖచ్చితంగా విత్డ్రా రోజు సభ్యులు కంపల్సరీ ఉండాలి, ఎలక్షన్ సంబంధించిన ఆఫీసర్ ఉండాలి, ప్రతి ఒక్కరు ఉండాలి. కానీ ఆ రోజు ఎవరు లేరు. నైట్గా వచ్చి
దొంగతనంగా ఎంఎస్ కాలేజీలో ఈ లెటర్ని అతికిటమైందని నేను పూర్తిగా సూటిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్న ఆడ కమిటీ సభ్యుల్ని. ప్రతి ఒక్కరు గమనించాలి, ఈడ జరుగుతున్న అన్యాయం ఏందో గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆడ కమిటీలో ఉన్న సభ్యులు మండల కమిటీలో ఉండడానికి వీలు లేదు. కానీ ఇక్కడ మండల కమిటీలోకి మన రామసాని రమేష్ వచ్చారు, అల్లం ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. కానీ ఈ రాజీనామా చేసింది కూడా ఎవరికి తెలియదు. మీరు రాజీనామా చేసినామంటారు, సగం మండలాలు వేసిన తర్వాత రాజీనామా చేసినామని చెప్పి అంటున్నారు. ఏ ఒక్కరికి కూడా రాజీనామా చేసిన లెటర్ ఎవరికి చూపించలేదు. ఒక కథనం ప్రకారం మిలిటరీ ప్లేయర్స్ని, జాతీయ క్రీడాకారుల్ని మండలంలో ఓటర్గా లేకుండా చేయడం, జిల్లాలో సభ్యులుగా లేకుండా చేయడం ఒక కథనం ప్రకారం మన ఆడ కమిటీ కన్వీనరు మరియు వారి ఇంకొంతమందికి కొమ్ము కాసి వారి ప్యానల్కి సపోర్ట్ చేస్తూ ఈరోజు అన్యాయానికి గురి చేస్తున్నారు ఈ ఆడ కమిటీ చైర్మన్, ఆడ కమిటీ సభ్యులు. వీరిని తక్షణమే రాష్ట్ర కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మన వీరేష్ గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే పెద్దలు 35-40 సంవత్సరాలు చేసిన పెద్దలు మాజీ ప్రధాన కార్యదర్శి మన జగదీశ్వర్ యాదవ్ గారు, అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు ఇవి కూడా గమనించాలి. ఈ గమనించి తక్షణమే ఈ కమిటీలను, ఈ ఎలక్షన్లు పూర్తిగా రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఇలాంటి అవకతవకలు చేసిన వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించద్దు. వీరిని తక్షణమే మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం. జై హింద్, జై తెలంగాణ, జై కబడ్డీ.